అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య రసవత్తరమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఒక ట్రక్కు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దాని వెనుక బైడెన్ చేతులు కాళ్లు కట్టేసి ఉన్నట్లు చిత్రం ఉంది. అది ట్రక్కు వెనుక భాగంలో అంటించినట్లుగా కనిపిస్తుంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రంప్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లాంగ్ ఐలాండ్లో గురువారం నాడు ఈ వీడియోను రూపొందించినట్లు అందులో క్యాప్షన్ ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై బైడెన్ ప్రచార బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. డెమోక్రటిక్ అధ్యక్షుడికి భౌతిక హానిని సూచించే వీడియోను వారు ఖండించారు. ఈ క్రమంలో ట్రంప్ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని బైడెన్ ప్రచార కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైకెల్ టైలర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు వాటిని సీరియస్ గా తీసుకునే సమయం వచ్చిందన్నారు. జనవరి 6న జరిగిన హింస వెనుక ఎవరున్నారో క్యాపిటల్ పోలీస్ అధికారులను అడగాలని పేర్కొన్నారు. వీరి వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.